మనం చాలా కాలంగా ఒక గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. చెప్తారా? కనుక ఎవరైనా ఫాలో అవుతే నెహెమ్యా. చాలా సంతోషం. ఈ పక్కన వాళ్ళకి ఏం సంబంధం లేదా? నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అది ప్రారంభించి దాదాపు ఇయర్స్ అవుతుంది. అందులో 13 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక ప్రసంగంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అది పూర్తి అవ్వలేదు. మనకు అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఫాలో అవుతే సంతోషం. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఈ రోజు నుంచి అయినా ఫాలో అవ్వండి. మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. నెహెమ్యా గ్రంథం చాలా ఆత్మీయ జీవితానికి మనకు ఉపయోగకరంగా ఉండే విధంగా మనము వాటిని ధ్యానం చేస్తూ ఉన్నాం. సో ఆ నెహెమ్యా గ్రంథాన్ని ఈరోజు ప్రారంభించాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే నేను బ్రతికి ఉంటే 2026లో ఈ గ్రంథాన్ని పూర్తి చేద్దాం. సంతోషంగా ఉన్నారు సార్? చప్పర్లు కొట్టండి గట్టిగా. 2026లో ఈరోజు గ్రంథం పూర్తయితే ఈరోజు అధ్యాయం ఒక పూర్తయితే ఇంకా 4 అధ్యాయాలు మిగిలి ఉంటాయి. ఆ 4 అధ్యాయాలు 4 ప్రసంగాల్లో పూర్తవుతాయి. సో ఆ 4 ప్రసంగాల తర్వాత అంటే 13 అధ్యాయాలు పూర్తయిన తర్వాత మనకు ఒక రివ్యూ కూడా ఉంటుంది. నెహెమ్యా గ్రంథానికి సంబంధించిన రివ్యూ అంటే ఆ గ్రంథం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాడు, ఆ గ్రంథంలో మనం ఏం నేర్చుకున్నాం, దేవుడు మనతో ఏం మాట్లాడాడు, మన జీవితాలకి ఆ గ్రంథం ఎంత ఉపయోగకరంగా ఉందో రివ్యూ చేసుకుంటాం. రివ్యూ చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. లాస్ట్లో రివ్యూ చేసుకోవడం అంటే స్వపరీక్ష, ఆత్మ పరిశీలన చేసుకోవడం. కాబట్టి అందరం కలిసి రివ్యూ చేద్దాం లాస్ట్లో. దానికంటే ముందు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు ఒకవేళ మిస్ అయి ఉంటే ఆ చెప్పినటువంటి 2 ఛానల్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్, వాటిలో ఈ ప్రసంగాలు ఉంటాయి. కాబట్టి వాటిని మీరు చూసి ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి చెప్తున్నటువంటి ఈ అధ్యాయాలని మీరు ఫాలో అయితే మన జీవితాలకి ఈ గ్రంథం చాలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకి 14 days ప్రేయర్స్ అవుతూ ఉన్నాయి. ఎంతమంది తెలుసు? చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమందికి తెలుసు? మరి ఎందుకు రావట్లేదు? అంటే చేతులు ఎత్తిన వాళ్ళే వచ్చారు, చాలామంది వస్తున్నారు, కానీ కొంతమంది రావట్లేదు. మరి రీజన్స్ ఉండొచ్చు, కారణాలు నాకు తెలీదు. కానీ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా మనకు అర్థమైతే ఈ రోజు నుంచి అయినా మీరు ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం మాట్లాడేది ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ గురించే. సో ఫాస్టింగ్ ప్రేయర్కి తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వాక్యం విన్న తర్వాత కూడా మీరు ఫాస్టింగ్ ప్రేయర్కి అటెండ్ అవ్వకపోతే దాని అర్థం ఏంటంటే సాక్షాత్తు యేసు ప్రభువే మీకు వచ్చి వాక్యం బోధించినా మీరు వినరు, మీకు అర్థం కాదని అర్థం. మీ పనులే మీకు ముఖ్యం, మీ కుటుంబాలే మీకు ముఖ్యం. ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు వాక్యం విన్న తర్వాత అయినా ఫాస్టింగ్ ప్రేయర్స్కి అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. కాబట్టి వాక్యంలోనికి వెళ్దాం. సమయం అవుతుంది, సమయం వేస్ట్ చేయకుండా నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనం గ్రంథంలోనికి ప్రవేశిద్దాం. తలలో ఉంచండి. దేవుని సహాయం కొరకు నాతో మాట్లాడు ప్రభువా, నా హృదయాన్ని దర్శించండి అని నోరు తెరిచి అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి నీ కృపను మా పట్ల చూపించి, నీ కరుణను మా పట్ల చూపించి, మరొక సంవత్సరాన్ని మరొక దినాన్ని మాకు అనుగ్రహింపచేసి ఈ దినాన నీ సన్నిధిలో చేరి నిన్ను మహింపరచడానికి, నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు. అదిగో ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా జ్ఞానం లేనివాడను, అర్హత లేనివాడను నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ సిలువ చాటును మరుగుపరచండి. మా మధ్యలో మీ సన్నిధి నుంచండి. 7 అంతల ఆత్మచేతనను అభిషేకించి మా అందరికీ కావలసిన మాటలు మీరు మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఎన్నో అధ్యాయము చెప్పగలరా? రైట్. ఈరోజు 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం బైబిల్లో ఉందనే విషయం తెలుసా చాలామందికి? కొంతమందికి ఆ అవగాహన కూడా లేకుండా ఉండుండొచ్చు.
9వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఈ నెహెమ్యా గ్రంథానికి ఒక థీమ్ పెట్టాం. ఏంట థీమ్? స్పందన. కాబట్టి స్పందన కార్యక్రమానికి మొదటిగా స్వాగతం. రెస్పాన్స్ అనే టైటిల్ పెట్టాం. టైటిల్ కాదు, అది థీమ్. రెస్పాన్స్ అనే థీమ్ పెట్టాం. స్పందన అనే ఒక పేరు పెట్టి ఆ పేరు మీద ప్రతి అధ్యాయాన్ని, ఆ పేరుని బేస్ చేసుకుని ప్రతి అధ్యాయాన్ని ఒక అంశంగా మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి అధ్యాయానికి మనకు ఒక టైటిల్ ఇచ్చుకుంటూ ఆ టైటిల్ని బేస్ చేసుకుని అందులోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది, మొదటి అధ్యాయం నుంచి ఒక్కొక్క అధ్యాయానికి ఏమేమి టైటిల్స్ ఇచ్చామో అడుగుతానని మీకు అర్థమైంది. కాబట్టి చెప్పండి. అది చెప్పిన తర్వాత మన గ్రంథంలోనికి వెళ్ళిపోదాం స్పీడ్గా. అందరూ వినండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, నిద్రపోయే వాళ్ళు, ఎప్పుడు వాక్యం అర్థం కాని వాళ్ళు అందరూ వినండి. ఇది వినకపోతే, మనసు పెట్టి వినకపోతే మాత్రం ఈ గ్రంథం అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా విని మన హృదయాలను, మన జీవితాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్పీడ్గా. మొదటి అధ్యాయానికి మనం ఇచ్చిన టైటిల్ ప్రతికూలతలో నెహెమ్యా స్పందన. మొదటి అధ్యాయానికి ప్రతికూలతలో నెహెమ్యా స్పందన. ఇప్పటి వరకు ఎవరు ఫాలో అవ్వలేదో వాళ్ళు నోట్ చేసుకోండి. రెండో అధ్యాయానికి ఏమి ఇచ్చాం? నెహెమ్యా పిలుపు. చెప్పండి. రిజల్ట్స్ ఫర్ రెస్పాన్స్. నెహెమ్యా ప్రార్థన, రాజు యొక్క స్పందన. మూడోది నెహెమ్యా పిలుపు, ప్రజల స్పందన. వెరీ గుడ్. నాలుగోది వ్యతిరేకతలో ప్రజలు లేక నెహెమ్యా యొక్క స్పందన. ఐదోది నెహెమ్యా స్పందనకు అధికారుల స్పందన, రెస్పాన్స్ టు అథారిటీ. ఆరోది రెస్పాన్స్ టు కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలో నెహెమ్యా యొక్క స్పందన. అన్నిటికీ స్పందనే. 7వ అధ్యాయం రెస్పాన్స్ టు ట్రాన్సిషన్. తెలుగులో టైటిల్ చెప్పండి. తెలుగులో రెస్పాన్స్ టు ట్రాన్సిషన్ అంటే నాకు గుర్తులేదు తెలుగులో ట్రాన్సిషన్. 8వది ఎ పీపుల్స్ రెస్పాన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ప్రజల యొక్క స్పందన. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో 8వ అధ్యాయంలో మనం చూసాం. ఈరోజు 9వ అధ్యాయంలో ఆ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి కూడా ఒక టైటిల్ ఇవ్వాలి, ఒక అంశం దానికి పేరు పెట్టి ఆ అంశం ప్రకారంగా మనం ధ్యానం చేయాలి. అంశం పెట్టడానికి ముందు మనం ఏం చేయాలంటే ఆ అధ్యాయంలో ఏముందో తెలుసుకోవాలి. 9వ అధ్యాయంలో ఏముందో తెలుసుకోవాలి. ఎవరికైనా తెలుసా? పొరపాటున ఎప్పుడైనా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చదివిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పండి. 9వ అధ్యాయం ఎవరైనా చదివారా? చదవలేదా? చదివే ఉంటారు కానీ మాట్లాడరు. ఎందుకంటే చదివేమని చెప్తే లేనిపోని ప్రశ్నలు అడుగుతాడని. 9వ అధ్యాయంలో ప్రధానంగా మనకు కనిపించేది ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ప్రార్థన, ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన మనం చూస్తాం 9వ అధ్యాయంలో. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ 9వ అధ్యాయంలో ఏముంటుందంటే ఇశ్రాయేలీలు చేసిన ప్రార్థనలో వారి పాపాలు ఒప్పుకుంటారు, దేవుణ్ణి ఘనపరుస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, వారి పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వారి జీవితాలను సరి చేసుకుంటారు. వెరీ సింపుల్, చాలా సింపుల్ ప్రేయర్ అది. ఈ గ్రంథంలో 37 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 37 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం ధ్యానం చేయాలంటే కనీసం పట్టే సమయం 5 నిమిషాలు వేసుకుందాం. వింటున్నారన్న మాటలు? 37 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనం ధ్యానం చేయాలంటే కనీసం మనం వేసుకోవచ్చు 5 నిమిషాలు వేసుకున్నా 5 ఇంటూ వింటున్నారా 5 ఇంటూ 37. 5 ఇంటూ 37 అంటే ఎంత? దాదాపు 180 నిమిషాలు. 180 డివైడెడ్ బై 60 మినిట్స్ అంటే ఎంత? దాదాపు 3 గంటల పైనే. అంటే ఈ 37 వచనాలను ధ్యానం చేయాలంటే మనకి కనీసం పట్టే సమయం ఎంత? 3 గంటలు. కానీ మనకున్న సమయం ఎంత? 30 నిమిషాలు. చాలా టైం అయిపోయింది ఆల్రెడీ.
3 గంటల ప్రసంగాన్ని 30 నిమిషాల్లో, అది కూడా 3 మాటల్లో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినకపోతే 3 గంటల ప్రసంగం 30 నిమిషాల్లో 3 మాటల్లో మనకు అర్థం కాదు. దీన్ని సింప్లిఫై చేసి, సమ్మరైజ్ చేసి, షార్ట్కట్లో మనకున్న సమయంలో వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 37 వచనాలను కొన్ని వచనాలకి ఒక్కొక్క పేరు ఇచ్చుకుంటూ మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయంలో ప్రార్థన ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రాకారాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఆ ప్రాకారాన్ని నిర్మించేశారు. ఎప్పుడు? దాదాపు 5వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రాకారం నిర్మాణం పూర్తి అయిపోయింది. ఆ తర్వాత 6-7 అధ్యాయాలకు వచ్చేసరికి గుమ్మాలను నిలబెట్టారు. ఎవ్రీథింగ్ ఫినిష్డ్. ప్రాకారం నిలబెట్టారు. వారు అనుకున్నది సాధించేశారు. వారు ఏ గోల్తో అయితే జీవితాన్ని ప్రారంభించారో ఆ గోల్ని రీచ్ అయిపోయాడు నెహెమ్యా. అంత మాత్రమే ఆగలేదు. 7వ అధ్యాయంలో ఏం చేశాడు? అందరినీ సమకూర్చి వర్షిప్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఒక ఆరాధన, నిరంతరం దేవుణ్ణి స్తుతించడానికి. పిల్లలు కూర్చోండి, తల్లిదండ్రుల పిల్లలు కూర్చోబెట్టుకోండి, మీ దగ్గర డిస్టర్బ్ చేయొద్దు. నిరంతరం ఆ ప్రాంతంలో లేకపోతే ఆ దేశంలో స్తుతి ఆరాధన జరగడానికి నెహెమ్యా ఏం చేశాడు? ఒక వర్షిప్ కాన్ఫరెన్స్ పెట్టాడు 7వ అధ్యాయంలో. గుర్తుందా? వర్షిప్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గాయకుల్ని ఏర్పాటు చేశాడు, సంగీతకారులను ఏర్పాటు చేశాడు. నిరంతరం సంగీతము, పాటలు, అక్కడ స్తుతి ఆరాధన జరగడానికి అక్కడ వర్షిప్ కాన్ఫరెన్స్ అనేది 7వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఆ వర్షిప్ కాన్ఫరెన్స్లో గంతులు ఉండవు, విజిల్స్ ఉండవు, అల్లరి ఉండదు, డీజే లైటింగ్ ఉండదు, అట్రాక్షన్స్ ఉండవు. కానీ దేవుణ్ణి గొప్పగా ఆత్మతో ఆరాధించేటటువంటి వర్షిప్ కాన్ఫరెన్స్ అది. తర్వాత 8వ అధ్యాయానికి వచ్చేసరికి మనం ఏం చూస్తాం? బైబిల్ కాన్ఫరెన్స్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి వారు నిలబడి, ఉపవాసం ఉండి నిలబడి దేవుని వాక్యానికి ఎంత గొప్పగా ప్రాధాన్యత ఇచ్చారో, ఎంత గొప్పగా దేవుణ్ణి స్తుతించారో, ఎంత గొప్పగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారో 8వ అధ్యాయంలో బైబిల్ కాన్ఫరెన్స్ చూస్తాం. 7వ అధ్యాయంలో ఉంది వర్షిప్ కాన్ఫరెన్స్. చెప్పండి ఒకసారి, వర్షిప్ కాన్ఫరెన్స్. 8వ అధ్యాయంలో బైబిల్ కాన్ఫరెన్స్. ఈరోజు 9వ అధ్యాయంలో మనం చూసేది ఏం కాన్ఫరెన్సో? ప్రేయర్ కాన్ఫరెన్స్. అది నాట్ ఓన్లీ ప్రేయర్ కాన్ఫరెన్స్, ఇట్స్ ఎ నేషనల్ ఫాస్టింగ్ ప్రేయర్ కాన్ఫరెన్స్. ఇట్స్ నాట్ ఓన్లీ నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్, ఇట్స్ నేషనల్ ఇంట్రోసెప్షన్ కాన్ఫరెన్స్. ఇంట్రోసెప్షన్ అంటే ఆత్మ పరిశీలన. అది ఉపవాస ప్రార్థన సదస్సు మాత్రమే కాదు. వారు చేసేది ఏంటంటే ఆత్మ పరిశీలన సదస్సు. ఎవరు చేస్తున్నారు? ఇశ్రాయేలు జాతి మొత్తం. అందుకే దాన్ని నేషనల్ ఇంట్రోసెప్షన్ కాన్ఫరెన్స్ అన్నాం. జాతీయ ఆత్మ పరిశీలన సదస్సు అది 9వ అధ్యాయంలో మనం ప్రధానంగా చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అది చాలా సింపుల్ ప్రేయర్ కదా. మనం 37 వచనాలు చదివినా మనకు కనపడేది దేవుడికి ప్రార్థన చేస్తారు అంతే. అందులో నుంచి మనం నేర్చుకున్నది ఏముంది? అందులో నుంచి మనం నేర్చుకున్నది ఏముంటుంది అని ఆలోచన చేస్తే, ఆ ప్రార్థనలో నుండి ఈరోజు ఇక్కడున్న మనము ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తుంది. ఈ 9వ అధ్యాయం మన జీవితాలు ఎలా సరిచేసుకోవాలో నేర్పిస్తుంది. ఈ 9వ అధ్యాయం కూలిపోయిన మన బ్రతుకులు ఎలా నిలబెట్టుకోవాలో నేర్పిస్తుంది. ఈ 9వ అధ్యాయం భక్తి గర్వంతో ఊగిపోయే మనకు ఎలా తగ్గించుకోవాలో నేర్పిస్తుంది. ఈ 9వ అధ్యాయం ప్రతి సందర్భంలో లోకంలో కలిసిపోయే మన జీవితాల్లో ప్రత్యేకంగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అంత అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి పదము, ప్రతి వచనము చాలా ప్రాముఖ్యమే. కానీ మనకు సమయం తక్కువ కాబట్టి అక్కడక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూద్దామా? మీ గ్రంథాలు తెరిచి 9వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. మైక్ తీసుకోండి. ఎవరైనా చదివే వాళ్ళు బిగ్గరగా చదివే సహాయం చేయండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చింది. చాలు.
ఇశ్రాయేలు ప్రజలు మనం మొదటి వచనంలో చూస్తే ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్నారు, గోనెబట్ట ధరించారు, తల మీద బూడిద పోసుకున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. 6వ వచనం ఒకసారి చదవండి. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే అద్వితీయుడవైన యెహోవా, దానికంటే పైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. చాలు. ఈ 6వ వచనంలో దేవుణ్ణి వారు స్తుతిస్తున్నారు. మొదటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటో మొదటి విషయం? అవర్ రెస్పాన్స్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఇది మొదటి విషయం. అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ గ్రేట్నెస్. దేవుని యొక్క గొప్పతనానికి లేకపోతే దేవుని యొక్క మహిమకు స్పందిస్తున్నటువంటి ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రార్థనలో ఏ విధంగా స్పందిస్తున్నారు? వారి ప్రార్థనలో వారు పెట్టినటువంటి మొదటి అంశం, వారు చేస్తున్నటువంటి మొదటి పని ఏంటి అంటే దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఆ మహా గొప్ప దేవుని మహిమని వివరిస్తున్నారు. ఏంటి ఆ గొప్ప దేవుని మహిమ? ఏంటి ఆ గొప్ప దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని అంటే 6వ వచనంలో మనం చూస్తాం. ఆయన అద్వితీయుడైన దేవుడు, స్తోత్రార్హుడు, ఆకాశమును భూమిని చేసినవాడు. హీఈస్ అ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. మహా గొప్ప దేవుడు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణ లక్షణాలను వారు మొదటిగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఏంటిది మొదటి విషయం? దేవుని గొప్పతనాన్ని వారి ప్రార్థనలో మొదటిగా గుర్తు చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో మొదటిగా గుర్తు చేస్తున్నారు. మన ప్రార్థనలో మొదటిగా ఏం చేస్తాం చెప్పండి? స్తోత్రం ప్రభువా అంటాం, బాగానే. ఫస్ట్ వందనాలు ప్రభువా అంటాం, దాని తర్వాత మొదలెడతాం. ఇక్కడ ఒక లిస్ట్ ఉంటుంది మనకి, దాన్ని మొదలెడతాం. లేదంటే మనకు ఒక లిస్ట్ ఉంటుంది పర్సనల్గా. ఆరోగ్యం బాగాలేదు ప్రభువా, డబ్బులు లేవు ప్రభువా, నెలాగారు వచ్చేసింది నాయన, ఫీజులు కట్టాలి, రెంట్లు కట్టాలి. ఇదే మన ప్రార్థన. నీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు ఎవరు? మనకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మనకంటే భయంకరమైన వేదనలో ఉన్నారు వాళ్ళు. వారి ప్రార్థన ఏం చేస్తున్నారు? మొదటిగా దేవాతి దేవుణ్ణి మహింపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహనీయుడైన దేవుణ్ణి ఘనపరచడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక ప్రాసెస్ ఉంది. వెంటనే ప్రార్థన ప్రారంభించి, నువ్వు ఆకాశాలను చేసిన వాడివి, నువ్వు గొప్పవాడవు, నువ్వు స్తోత్రార్హుడు అని మొదలెట్లేదల్లో. అది చెప్పాలంటే కూడా, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆ పేరు ఉచ్చరించాలంటే కూడా వారికి ఒక ప్రాసెస్ ఉంది ముందు. ఏంటా ప్రాసెస్? మొదటి వచనంలో చూస్తాం. అది ఉపవాసం ఉన్నారు, గోనెబట్ట ధరించారు, తల మీద బూడిద పోసుకున్నారు. ఈరోజు నుంచి మనం ఒక పని చేద్దాం. మనకి ఎలాగో ఫాస్టింగ్ ప్రేయర్స్ 14 days జరుగుతున్నాయి. ఈ రోజు వరకు చాలామంది రాని వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి వస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈ రోజు నుంచైనా ఫాస్టింగ్ ఉందాం. వచ్చేటప్పుడు ఓ గోను సంచి, ఓ 10 kgs బూడిద తెచ్చుకోండి. నవ్వుతారేంటి? వచ్చేటప్పుడు 10 kgs బూడిది, ఒక గోను సంచి తెచ్చుకోండి. ఉపవాసం ఉండి ఈ రోజు నుంచి మనం ప్రార్థించండి. నేను నిజంగానే చెప్తున్నాను. మీరు ఎందుకు నవ్వారంటే, అలా ఎందుకు చేస్తాం బ్రదర్? ఇట్స్ ఇంపాసిబుల్. మాటల్లో చెప్తాం, చాలా ఈజీ, చాలా చక్కగా చదువుతాం. గోనెబట్ట ధరించేశారు, బూడిది పూసుకున్నారని చెప్పుకుంటాం. అది చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరో తెలుసా? దేవుడి ఏర్పాటు చేసుకున్న మనుషులు వాళ్ళు. నీలాంటి నాలుంటలు కాదు. ప్రత్యేకించబడిన వారు, నీకంటే నాకంటే గొప్పవారు, చాలా గొప్పవారు, దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉన్నవారు. మరేం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నారు, గోనెబట్ట ధరించారు, బూడిద పూసుకున్నారు, బూడిద పోసుకొని ప్రార్థన చేశారు. ఈరోజు నుంచి మనం ఆ పని చేద్దామంటే మీలో చాలామంది నవ్వారు. కారణం ఏంటంటే అది ఇంపాసిబుల్.
నేను నిజంగానే సీరియస్గా చెప్పాను అనుకోండి, లేకపోతే అయ్యగారే చెప్పి ఇలా చేద్దామని చెప్పారు అనుకోండి, కింద నుంచి పైదాకా చూసి ఏం మాట్లాడుతుండు పాస్టర్, రకరకాల మాట్లాడతాం. ఇంకా మాకు తెలియదా బైబిల్ ఏం మాట్లాడుతుండు, రకరకాల, అది యాక్సెప్ట్ చేయలేం. మేమేమైనా తీసిపోయామా, బూడిద ఎందుకు వేసుకోవాలి మేము, మాకేమైనా తక్కువ, మేమేమైనా తక్కువ, సమాజంలో మాకంటూ పేరుంది, మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, మమ్మల్ని ఏమైనా పోషిస్తున్నాడా, మేము ఎందుకు వేసుకోవాలి బూడిద, ఏం మాట్లాడుతాను పాస్టర్, రకరకాలుగా మాట్లాడతాం. కారణం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని టచ్ చేసాం, ఒప్పుకోలేం. గోనె సంచి ధరించుకోవాలన్నా, బూడిద పూసుకోవాలన్నా ఇట్స్ ఇంపాసిబుల్, అది కష్టం. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మిమ్మల్ని అందరూ అలా చేయమని కాదు, ఒకవేళ అలా చేస్తే అది తప్పు, అప్పుడు చేశారు ఇప్పుడు చేయకూడదు. భీమవరం అనే ప్రాంతంలో, మా ప్రాంతంలో ఒక సేవకుడు ఎలాంటి వేషాలు వేసాడంట. ఏంటి, ఒక గొప్ప వేదిక పెట్టుకొని ఆటోలో ఒక ట్రక్ బూడిద తెచ్చుకొని గోనె సంచి కట్టుకొని ఆ స్టేజ్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి బూడిద వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. పబ్లిక్ అంతా చాలా వింతగా చూస్తున్నారు. రీసెంట్గా జరిగింది. దేవుని వాక్యం అర్థం కాకపోతే అలాంటి పనులే చేస్తాం. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు కనుక చేస్తే ఏ బూడిద తెచ్చుకుని ఆ బూడిదలో కప్పెడతాడు దేవుడు. నా ఉద్దేశం బూడిద రాసుకోమని కాదు, లేకపోతే గోనె సంచి ధరించుకోమని కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు గోనె సంచి ధరించారు, బూడిద వేసుకున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా, వారు పూర్తిగా తగ్గించుకున్నారు, పూర్తిగా దేవునికి లోబడిపోయారు. ఒకప్పుడు ఎగిరెగిరి పడ్డారు, గత జీవితంలో ఎగిరెగిరి పడ్డారు. 2025 సంవత్సరాలు ఎగిరెగిరి పడ్డాం. 2026లో గోనె సంచి ధరించుకోవడం అంటే తగ్గించుకుని ప్రార్థన చేయాలి. గత జీవితంలో ఎగిరెగిరి పడ్డారు, గత జీవితంలో దేవునికి లోపడలేదు, గత జీవితంలో చాలా వ్యతిరేకమైన పనులు చేశారు. ఇప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటో తెలుసా, మనం ఎగిరెగిరి పడకూడదు. గోనె సంచి ధరించి బూడిద పూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, నోరు తెరిచి మాటకారులాగా వల్లించడం మాత్రమే కాదు, మనం చేయాల్సింది తగ్గించుకుని ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి, మనకు ప్రార్థన చేయడం వచ్చు కాబట్టి చేసేస్తూ ఉంటాం, తప్పేం కాదు. కానీ మన ప్రార్థనలో తగ్గింపు ఉందా, గర్వపు స్వభావం కనిపిస్తుందా? ఇశ్రాయేలు ప్రజలు చాలా గొప్పవారే, కానీ వారి జీవితంలో తగ్గించుకున్నారు. గోనె బట్ట ధరించడం, బూడిద వేసుకోవడం అంటే దాని అర్థం పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోవడం. నా చేతుల్లో ఏమీ లేదు ప్రభువా, 2 చేతులు పైకెత్తేయడం, వీఆర్ నథింగ్, మా చేతుల్లో ఏం లేదు. సరెండర్ టు గాడ్, దేవునికి సరెండర్ అయిపోయారు పూర్తిగా, సర్వం వదిలేశారు. సర్వాన్ని వదిలేసి దేవునికి పూర్తిగా లోబడిపోయి వారి జీవితంలో వారు ఉపవాసం ఉండి తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఎన్నోసార్లు వినే ఉంటాం, గోనె బట్ట ధరించాడు, బూడిద పూసుకున్నాడు, ఎన్నోసార్లు వినే ఉంటాం. వారు చేసినటువంటి మొదటి పని. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? 3వ వచనం చదువుదాం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చిరి. యెహోవా ధర్మశాస్త్రం చదివాడా? మీరు అలాగే చదువుతున్నారు. ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు ప్రార్థన చేసిరి, పాపములు ఒప్పుకొనుచు. ఒక జాము సేపు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశారు. ఒక జాము సేపు తమ పాపాలు ఒప్పుకున్నారు, తమ పితరుల పాపాన్ని వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించండి, నా వైపు చూడండి. వారు పెట్టుకున్నది ఏం కాన్ఫరెన్స్? ఏ నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్. ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు, ఆత్మ పరిశీలన ప్రార్థన సదస్సు పెట్టుకున్నారు. ఆ సదస్సులో ఓ జాముసేపు వాక్యాన్ని ధ్యానం చేశారు, ఇంకొక జాముసేపు తమ పాపాలు ఒప్పుకున్నారు. జాము అంటే ఎంతసేపు? ఒక జాము అంటే 3 గంటలు. 3 గంటలు వాక్యాన్ని ధ్యానం చేశారు, ఇంకో 3 గంటలు పాపాలు ఒప్పుకున్నారు. అంటే మొత్తం ఎంత? 6 గంటల సేపు ఈ ఫాస్టింగ్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. 6 నిమిషాలు ప్రార్థన చేస్తామా?
మనం 6 గంటలొద్దు, 6 నిమిషాలు, 6 గంటల సేపు దేవుని సన్నిధిలో వారు గడిపినట్లుగా మనం చూస్తాం. వారి ప్రార్థన ఎలా ఉందో తెలుసా? మొదటిగా ఉపవాసం ఉండి తగ్గించుకుని వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. రెండోది ఏం చేస్తున్నారు? వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. వారి పాపాలు మాత్రమే కాదు, వారి పితరుల పాపాలు ఒప్పుకుంటున్నారు. దేనికోసం ఇదంతా చేస్తున్నారు? 6వ వచనంలో చూసాం మనం. ఏంటి? ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, లేకపోతే మహిమపరచడానికి మొదటి వారి ఏ విధంగా చేస్తున్నారు? ఉపవాసం ఉండడం ద్వారా ఆయన మహిమపరుస్తున్నారు, తగ్గించుకోవడం ద్వారా ఆయన మహిమపరుస్తున్నారు, వారి పాపాలను, వారి పితరుల పాపాలను ఒప్పుకోవడం ద్వారా మహిమపరుస్తున్నారు. కొన్నిసార్లు మన పాపాలు ఒప్పుకుంటాం, మన పితరుల పాపాలు ఒప్పుకోవాలంటే కొంచెం ఇబ్బంది. నేను వచ్చి మీ దగ్గరికి, సిస్టర్ మీరు చాలా తప్పు చేశారు, పాపం చేశారు అన్నాను అనుకోండి, కొంచెం ఎమోషన్ బ్యాలెన్స్ చేసేవాళ్ళు చిరునవ్వు నవ్వి, లోపల కోపం వస్తుంది, ఎవడరా నువ్వు, లోపల బాగా మండిపోతుంది. కొంచెం బ్యాలెన్స్ చేసేవాళ్ళు పైకి చిరునవ్వు నవ్వి ఓకే ఓకే అంటారు. బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు పాపివి బ్రదర్, లేకపోతే నువ్వు తప్పు చేసావు బ్రదర్ అంటే వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఎలా అంటే, నువ్వు చేయలేదా, నువ్వు పైనుంచి దిగి వచ్చావా, నువ్వు చేయలేదా తప్పు, నీ గురించి నాకు తెలియదా అని అంటారు. ఇంకొక అడుగు ముందుకేసి, సిస్టర్ నువ్వు మాత్రమే కాదు మీ వాళ్ళు కూడా మంచోళ్ళు కదా అన్నావు అనుకోండి, ఎంత బ్యాలెన్స్డ్గా ఉండే వాళ్ళకైనా కోపం వస్తుంది. నువ్వు తప్పు అంటే ఒప్పుకోం, నీ వాళ్ళు తప్పు అంటే అసలే ఒప్పుకోం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? వారి పాపాన్ని, వారి పితరుల పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ఇశ్రాయేలీలు చేసినటువంటి ప్రార్థనలో ఈ ఫార్మెట్ చాలా చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. వారి పాపాన్ని మాత్రమే కాదు, వారి పితరుల పాపాన్ని కూడా వారు ఒప్పుకుంటున్నట్లుగా దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. పాపాన్ని ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువా నా పాపాన్ని క్షమించడం అనడం కాదు, ప్రభువా నా దోషాలను క్షమించు అని నోటితో చెప్పడం కాదు. పాపాలను ఒప్పుకునేటప్పుడు ఏం చేయాలి? పూర్తిగా సరెండర్ అయిపోవాలి, పూర్తిగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, ఉపవాసం ఉండాలి. గర్వంతో పాపాన్ని ఒప్పుకోవడం కాదు, లేకపోతే నోటితో పాపాన్ని ఒప్పుకోవడం కాదు. మన పాపాన్ని దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావంతో ఒప్పుకోవాలి. ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటిది అదే. ఏంటి వారు చేసిన పాపం? ఏంటి వారు చేసినటువంటి దోషం? ఏంటి వారి పితరులు చేసినటువంటి పాపం? ఏంటంటే వారి పితరులు దేవునికి లోబడలేదు. ఇంతవరకు వారి జీవితాల్లో రియలైజ్ కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రాకారాన్ని నిర్మించిన తర్వాత, వారు వర్షిప్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత, బైబిల్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత దేవుని వాక్యం వారి హృదయాలను దర్శించింది, దేవుని వాక్యం వారి జీవితాలని మార్చింది. వెంటనే ఉపవాసం ఉండి గోనె బట్ట ధరించి తగ్గించుకుని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన ఏంటంటే పాపాలు ఒప్పుకోవడం, వారి పాపాలను ఒప్పుకోవడం. దేవుని సన్నిధిలో కూర్చున్న మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో పాపం చేస్తాం. మనం ఏదో ఒక సందర్భంలో పాపం చేస్తూనే ఉంటాం. దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోకపోతే, పాపాలు ఒప్పుకోకుండా దేవుణ్ణి పొగిడే అర్హత నీకు లేదు. మన జీవితంలో మన పాపాలు, మన పితరుల పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థన చేసే అర్హత కూడా మనకు లేదు. ప్రార్థన చేసిన ప్రతిసారి మన పాపాలు క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రతి సందర్భంలో ఏదో సందర్భంలో మనం పాపాలు చేస్తూనే ఉంటాం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉంటాం. దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏం చేశారు వాళ్ళు? ఉపవాసం ఉండి తగ్గించుకున్నారు ఒకటి, రెండోది పాపాలు ఒప్పుకున్నారు. ఈ రెండింటికి మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. అది ప్రతి క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమే, ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యమే. ఆ వర్డ్ ఏదైతే ఉందో, ఆ వచనం ఏదైతే ఉందో ప్రతి విశ్వాసికి చాలా ప్రాముఖ్యం, ప్రతి విశ్వాసికి చాలా కష్టం. ఏంటి ఆ వచనం, ఏంటి ఆ వర్డ్ ఏంటి చూడండి. 2వ వచనంలో చూద్దాం. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలబడిరే. చాలు, ప్రత్యేకించబడిన వారై నిలబడిరే అంటే ఎంతవరకు ప్రత్యేకించబడిన వారు కాదా? ఎంతవరకు వేరుగా లేరా వేరు? ఇప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రత్యేకించబడిన వారే ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఆ పదాన్ని ఎందుకు మెన్షన్ చేశారు?
వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలే, వారు ప్రత్యేకించబడిన వారే. కానీ మళ్ళీ ఎందుకు ప్రత్యేకించబడిన వారే వారు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ కూర్చున్న నీవు నేను ప్రత్యేకించబడిన వారమే. ఇక్కడ కూర్చున్న నీవు నేను లోకానికి వేరే బ్రతుకుతున్న వారమే. కానీ మన ప్రార్థనలో ప్రత్యేకించబడి ప్రార్థన చేస్తున్నామా? ఏంటి ప్రత్యేకించబడడం? లోకానికి వేరే, అన్యజనులకు వేరే ప్రత్యేకించబడిన వారిని వాక్యంలో చూస్తున్నాం. ప్రత్యేకించబడడం అంటే ఏంటి? సెపరేషన్. వేరుగా, లోకానికి వేరుగా ఉండడం అంటే ఏంటి? ఆలోచన చేస్తే లోకానికి వేరుగా ఉండడం అంటే మనం చాలాసార్లు రెండు విషయాలు చేస్తాం. మనం ఏమనుకుంటామంటే లోకానికి వేరుగా ఉండడం అంటే భక్తి జీవితంలో ఎవరితో సంబంధం లేకుండా, ఎవరితో రిలేషన్షిప్స్ లేకుండా, నేనొక్కడే భక్తిపరుణ్ణి, నేను ఒక్కదాన్నే భక్తిపరురాలని, నా కుటుంబం మాత్రమే భక్తి అన్నట్లుగా అందరితో సంబంధాన్ని కోల్పోయి భక్తి జీవితంలో మాత్రం చాలా వర్ధిల్లుతూ దేవుని సన్నిధిలో ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ దేవుని సన్నిధిలో కొనసాగడం ప్రత్యేకించబడడం అనుకుంటాం, వేరుపరచబడడం అనుకుంటాం. కానీ అది గర్వానికి సాదృశ్యం, అది భక్తి గర్వానికి సాదృశ్యం. రెండోది, మనం చేయగలిగేది లోకంలో జీవిస్తున్నప్పుడు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోకంలో రాజీ పడిపోతాం కొన్నిసార్లు. మన ఆఫీసుల్లో కానీ, మన వ్యాపారాల్లో కానీ, మన పనుల్లో కానీ, మన ఇంటి దగ్గర కానీ లోకంతో కలిసి జీవిస్తాం కాబట్టి దేవుని కొరకు నిలబడవలసిన విషయాల్లో కొన్నిసార్లు రాజీ పడిపోతాం. అయితే భక్తి గర్వంతో వెళ్ళిపోతాం, లేకపోతే లోకంలో కలిసిపోయి దేవునికి నిలబడవలసిన విషయాల్లో రాజీ పడిపోతాం. ఆఫీస్లో పిలిచారని, లేకపోతే ఎవరో పిలిచారని, లేకపోతే పార్టీ ఉందని, పెళ్ళి ఉందని, రకరకాల పనులుంటాయి మనకి. కాంప్రమైజ్ అయిపోతాం, రాజీ పడిపోతాం. అయితే సపరేట్గా ఉంటాం, ఎవరికి సంబంధం లేకుండా, లేకపోతే లోకంలో కలిసిపోతాం. ఇది వేషధారణకి సూచన. అటు లోకంలో ఉండిపోతాం, ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తాం, అటు లోకంలో ఉంటాం, సంఘంలోనూ ఉంటాం, అది వేషధారణ. లేకపోతే లోకానికి సంబంధం లేకుండా సంఘంలో మాత్రమే ఉంటాం, అది గర్వం. అంటే ముందు వెళ్తే గర్వం అనే గొయ్యి, వెనక్కి వెళ్తే వేషధారణనే నొయ్యి. ముందుకు వెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నొయ్యి. సపరేషన్. ఎలా ఉండాలి సపరేట్గా? అంటే ప్రత్యేకించబడిన వారుగా ఉండాలంటే ఎలా? ముందుకి సపరేట్గా ఎవరితో సంబంధం లేకుండా ఉందామంటే అది గర్వం అయిపోతుంది. సరే, లోకంలో అందరినీ కలుపుకొని పోదామంటే అది వేషధారణ అవుతుంది. చాలా కష్టం. వేరుగా జీవించడం చాలా కష్టం. లోకానికి వేరే జీవించడం చాలా కష్టం. ప్రత్యేకించబడడం చాలా కష్టం. దేవుని చేత ప్రత్యేకించబడిన వారే ఇశ్రాయేలీలు. కానీ ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకించబడిన వారై వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రత్యేకించబడిన వారు అన్నారంటే వారి పాపాలు ఒప్పుకుంటున్నారు, వారు తగ్గించుకున్నారు. ఇంతకు ముందులా లేరు వాళ్ళు. వారి ప్రార్థన ఇంతకు ముందులాగా లేదు. వారి ప్రార్థన ఇంతకు ముందులాగా గర్వంతో లేదు. ఎలా చేస్తున్నారంటే తగ్గించుకుని పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయి ఆయన సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. ఫాస్టింగ్, కన్ఫెషన్, వర్షిప్, సపరేటెడ్ దెమ్సెల్వ్స్. వారు ప్రత్యేకించబడిన వారు. వర్షిపింగ్ రెస్పాన్స్, హంబ్లింగ్ రెస్పాన్స్, హోలీ రెస్పాన్స్. వారి స్పందన ఎలా ఉందో చూడండి. ఏ రైట్ రెస్పాన్స్ టు ది అమేజింగ్ గాడ్. ఏ రైట్ రెస్పాన్స్ టు అన్ అమేజింగ్ గాడ్. ఒక అద్భుతమైన దేవునికి వారు ఏ విధంగా స్పందిస్తున్నారంటే ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనానికి ఏ విధంగా స్పందిస్తున్నారు, ఆయన యాట్రిబ్యూట్స్ని లేకపోతే ఆయన గొప్ప గుణ లక్షణాలను వివరించడానికి వారు ఏ విధంగా సిద్ధపరచబడ్డారు, ఏ విధంగా సపరేట్ చేయబడ్డారు, ఏ విధంగా ప్రత్యేకించబడ్డారని మనం చూస్తే వారు పూర్తిగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు. ఎగిరెగిరి పడట్లేదు, ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారు. వారి పాపాలు ఒప్పుకున్నారు, వారి పితరుల పాపాలు ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవ విషయానికి మనం వెళ్ళిపోదాం. రెండవ విషయం, మొదటి విషయం, అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ గ్రేట్నెస్ ఆర్ అవర్ రెస్పాన్స్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనానికి, దేవుని యొక్క మహిమకు ప్రజల స్పందన మనం చూసాం 6 వచనాల్లో.
7వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూసే విషయం ఏంటంటే our రెస్పాన్స్ టు ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, our రెస్పాన్స్ టు గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనానికి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో ఈ 30 వచనాల్లో మనం చూస్తాం. 30 వచనాలను మనం ధ్యానం చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి అందులో ఉన్న సారాంశాన్ని ఒక 5 నిమిషాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క మంచితనం చాలా సుపరిచితమైన పదమే. గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ మనకు తెలుసు, గుడ్నెస్ ఆఫ్ గాడ్ చాలా సరళమైన పదం, చాలాసార్లు విన్న పదం. ఈ 30 వచనాల్లో దేవుని యొక్క మంచితనం మనకు కనిపిస్తుంది. పైన మాట్లాడుకున్నటువంటి పదంలో దేవుని యొక్క గొప్పతనం మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ గొప్పతనం? దేవుడు గొప్పవాడు మాత్రమే కాదు, దేవుడు రోషము కలిగిన వాడు మాత్రమే కాదు, దేవుడు మంచివాడు కూడా. వారు ఎందుకు సరెండర్ అయిపోయారు? వారు ఎందుకు లోబడిపోయారు దేవునికంటే? ఆయన గొప్పవాడు అని తెలుసుకున్నారు వాళ్ళు. గొప్పవాడు అంటే ఆయన ముందు మనం తోక జాడించకూడదని అర్థమైంది వాళ్ళకి. మహా గొప్ప దేవుని ముందు మనం ఎక్స్ట్రాలు చేయకూడదని అర్థమైంది. ఆయన గొప్పతనం మనకు వెల్లడిపరుస్తుంది. మొదటి పాయింట్లో ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆయన రోషము, ఆయన కోపము, ఆయన కేటగిరీ, ఆయన లెవెల్ మనకు అర్థమవుతుంది. మొదటి విషయంలో ఆయన ఉన్నతమైన వాడు మాత్రమే కాదు, ఆయన రోషము కలిగిన వాడు మాత్రమే కాదు. రెండవ విషయం, ఆయన మంచివాడు. హీఈస్ ఎ గుడ్ గాడ్. చాలా మంచి దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు అంటే నువ్వు నేను ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించిన మన పట్ల మంచినే చూపిస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మంచివాడు అని చెప్తున్నారు. మంచివాడు అని చెప్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారంటే వారి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు 30 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి విషయము చాలా ప్రాముఖ్యమే, ప్రతి సందర్భము చాలా ప్రాముఖ్యమే. సమయం లేదు కాబట్టి నేను ఆ సమ్మరీ చెప్తున్నాను మీకు. 30 వచనాల్లో ఉన్న విషయం, వారు చేసినటువంటి రెండవ అంశం, వారి ప్రార్థనలో వారు చేసినటువంటి రెండవ అంశం, లేకపోతే వారు చేస్తున్నటువంటి ఆత్మ పరిశీలనలో రెండవ భాగం ఏంటంటే దేవుని యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏంటి దేవుని యొక్క మంచితనం అంటే? చూస్తారా ఒకసారి? 7వ వచనం నుంచి చూద్దాం. గట్టిగా చదవండి. 7వ వచనం. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గల వాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీయులు, గీర్గాషీలు అని వారి దేశమును అతనికి సంతతిగా ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడు అయ్యుండి నీ మాట చెప్పున జరిగించితివి. చాలు. ఇలా చదువుకుంటూ పోతే దేవుని మంచితనం గురించి వారు వివరిస్తున్నారు. ఏమని? దేవా, నీవు నీతిమంతుడవు, నీవు నమ్మకమైన వాడువు, నీవు అబ్రహాము చేసినటువంటి నిబంధన నెరవేర్చిన వాడువు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, గిఫ్ట్స్ మీరు గిఫ్ట్ ఎవరైనా మీకు గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్తారా? గిఫ్ట్ ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తారా? గిఫ్ట్ ఇచ్చిన వాడికి. గిఫ్ట్కి ఎందుకు చెప్పకూడదు? అది ఫూలిష్నెస్. గిఫ్ట్ ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పాలి. అది కామన్ సెన్స్, మినిమం సెన్స్. గిఫ్ట్ ఇచ్చిన వాడికే థ్యాంక్స్ చెప్తాం బికాజ్ మనం మనుషులం, మనకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది. గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్పేవాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. కరెక్ట్. వాడు పిచ్చోడు, లేకపోతే అది ఏదో బ్రెయిన్ తేడా వచ్చింది అనుకుంటాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ గిఫ్ట్ ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పట్లా, గిఫ్ట్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. అర్థమైందా మీకు? ఎవరో ఇప్పుడు చదువుకున్న ఆయనే అబ్రహాం. ఏం చేస్తున్నాడు తెలుసా? గిఫ్ట్ని పూజిస్తున్నాడు. అంటే ఏంటి గిఫ్ట్? సృష్టిని పూజిస్తున్నాడు కానీ సృష్టికర్తను పూజించట్లా. సృష్టి గొప్పదా? సృష్టిని పూజించిన వాడు గొప్పవాడా? సృష్టికర్త గొప్పవాడు. ఆ సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు కదా. ఆ గిఫ్ట్ ఇచ్చేవాడు లేకపోతే గిఫ్టే లేదు. అబ్రహాము తెలివైనోడే, చాలా మంచోడే,
అజ్ఞానం కాదు, కానీ చాలా ఫూలిష్ థింగ్ ఏంటంటే సృష్టిని పూజిస్తున్నాడు అబ్రహాం. సృష్టికర్తను తెలియదు ఆయనకి. అయితే అలాంటి జీవితంలో నుండి, ఆ పాత జీవితంలో నుండి అబ్రహామును పిలిచి అబ్రహాముగా మార్చాడు దేవుడు. పాత జీవితాన్ని నుంచి పిలిచి క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంలో దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాముకు చేసినటువంటి నిబంధన నెరవేర్చాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు వారి ప్రార్థనలో. వారి పితరుడైన అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధన గుర్తు చేస్తున్నారు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత కొన్ని సందర్భాల్లో దారి తప్పాడు. అయినప్పటికీ దేవుడు అబ్రహాము పట్ల చూపిన మంచితనాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మకంగా నెరవేర్చాడు. అబ్రహాము అర్హుడు కానప్పటికీ అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను, మంచిని ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మొదటిగా వారు ఏం చేశారు? దేవుని గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. రెండవది దేవుని మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అబ్రహాముని పిలిచావు, ఆయన్ని ఏర్పరచుకున్నావు, ఆయన జీవితంలో చేస్తానన్న కార్యాలు చేశావని ఆ మంచితనాన్ని గుర్తు చేసుకున్నారు. రెండవది మోషేని పిలిచావు, మోషే ద్వారా 400 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి మా ప్రజలను విడిపించావు. ఆ ప్రజలు ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రజలు నీకు ఎన్నోసార్లు తిరగబడిపోయారు. ఆ ప్రజలు నీకు ఎన్నోసార్లు బాధ పెట్టారు, ఎన్నోసార్లు నిన్ను ఏడిపించారు, నీకు లోబడలేదు. అయినప్పటికీ వారి పట్ల నీ మంచితనాన్ని చూపించావయ్యా. ఈ వచనాలన్నీ మనం చదివితే మనకు అదే అర్థమవుతుంది. 16వ వచనం చూడండి ఒకసారి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. దేవుడిచ్చిన ఆజ్ఞలు లోబడక, దేవునికి లోబడక వారి జీవితాల్ని అరణ్య ప్రయాణంలో కొనసాగుతున్నప్పటికీ వారి పట్ల నువ్వేం చేసావు? వారిని శిక్షించలేదు, వారిని హతమార్చలేదు. వారిని ఏం చేసావు? నీ మంచిని వారికి చూపించావయ్యా. అబ్రహాముకు తోడుండి నీ మంచిని చూపించావు. మోషేని పిలిచి ఇశ్రాయేలు ప్రజలను అర్హత లేని వారిని తప్పించి వారు ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినప్పటికీ వారిని క్షమించావయ్యా. 17వ వచనం చివరిలో, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువను, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయుండి వారిని విసర్జింపలేదు. ఎంత గొప్ప మాట! ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎంతో వ్యతిరేకంగా జీవించారు. వారి జీవితాలతో, వారి పాపంతో, వారి కార్యాలతో దేవుని ఎంతగానో బాధ పెట్టారు. వాస్తవానికి దేవుడు వారిని హతమార్చాలి, వారి దేశాన్ని నాశనం చేయాలి. ఎన్నెన్నో సార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? వారి పట్ల నీ దీర్ఘశాంతమును చూపించావయ్యా. చూడండి ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన వారిది. దేవుణ్ణి, ఆ మహా గొప్ప దేవుణ్ణి పొగుడుతూ ఆ తర్వాత ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావాన్ని గుర్తు చేస్తున్నారు. నువ్వెంత మంచివాడవయ్యా, మాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. అంటే వారి ప్రార్థనలో దేవుణ్ణి ఎలా లాక్ చేస్తున్నారు చూడండి. వారి ప్రార్థనలో దేవుణ్ణి ఏ విధంగా బ్లాక్ చేస్తున్నారు చూడండి. వారి ప్రార్థన దేవుడు వినే విధంగా, దేవుడు వారి కాన్సన్ట్రేషన్ మిస్ చేయకుండా ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నారు చూడండి. మహా గొప్ప దేవుణ్ణి వివరించడం మాత్రమే కాదు, పొగడడం మాత్రమే కాదు, ఆ గొప్ప దేవుని స్వభావాన్ని, ఆ గొప్ప దేవుని యొక్క మంచితనాన్ని పితరులను జ్ఞాపకం చేయడం ద్వారా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం ప్రభువా, మేము ఇప్పుడు అలా లేము. నీవు మంచివాడవు, మా పితరుల పట్ల చూపించిన మంచి మా పట్ల కూడా చూపిస్తున్నావా ప్రభువా. మేము అర్హులం కాదయ్యా. గతాన్ని మర్చిపోకూడదు. చాలాసార్లు మన జీవితంలో గతాన్ని మర్చిపోతాం. గతాన్ని మర్చిపోకూడదు, అలాగని గతంలోనే బ్రతకూడదు. మనకు తెలిసిన విషయం ఇది. గతాన్ని మర్చిపోవద్దు, గతంలోనే బ్రతకొద్దు. గతాన్ని మర్చిపోతే ఈ ప్రస్తుతంలో గర్వం అనే స్వభావం మనకు వస్తుంది. గతంలో చాలా దీనురాలుగా ఉండొచ్చు నువ్వు. గతంలో నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉండొచ్చు. గతంలో నీ పరిస్థితి పాపంలో జీవించి ఉండొచ్చు. 2025లో నీ జీవితం ఓడిపోయిన జీవితంగా ఉండొచ్చు.
2025లో నీ జీవితం కూలిపోయిన జీవితంగా ఉండొచ్చు. 2025లో నీ జీవితం ఒంటరి జీవితంగా ఉండొచ్చు. లేకపోతే 2025లో నీ జీవితం భక్తితో గర్వంతో ఊగిపోయి ఉండొచ్చు. ఎవరితో సమాధానం లేకుండా బ్రతికి ఉండొచ్చు. భక్తిలో నేనే భక్తిపరునని, నేనే నాకే వాక్యం తెలిసనే గర్వంతో ఊగిపోయి ఉండొచ్చు. 2025లో 26లో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? రియలైజ్, రిగ్రెట్, ప్రత్యేకించబడాలి. 2026లో పాత జీవితం మనకొద్దు. ఇశ్రాయేలు ప్రజలు రియలైజ్ అయ్యారు. 9వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు? రియలైజ్ అయిపోయారు. ఫాస్టింగ్ ఉన్నారు, గోనెబట్ట ధరించారు, పాపాన్ని ఒప్పుకున్నారు, ప్రత్యేకించబడిన వారు. దేని కొరకు ప్రత్యేకించబడ్డారో తెలుసా? దేని కొరకు ప్రత్యేకించబడ్డారు? పాత జీవితాన్ని వదిలేయడానికి. న్యూ ఇయర్లో ఎంటర్ అయిపోయాం. ఈ న్యూ ఇయర్ కూడా మళ్ళీ పాతగా అయిపోయింది ఆల్రెడీ. కొత్త సంవత్సరం ఆల్రెడీ పాతగా కూడా అయిపోయింది. మన జీవితాలు మళ్ళీ నార్మల్ అయిపోయినాయి. ఆలోచన చేద్దాం. పాత జీవితాన్ని కంటిన్యూ చేయడానికి వీల్లేదు. పాత జీవితంలో భక్తిలో గర్వంతో ఉంటే తగ్గిపో. ఓవరాక్షన్ వద్దు. ఇశ్రాయేలు చెప్తున్న ఈ వాక్యం చెబుతున్న మాట అది నేను కాదు. 2025లో లోకంలో కలిసిపోయి ఉంటే వద్దు, ప్రత్యేకంగా వచ్చాయి. యూ షుడ్ బి సపరేటెడ్. నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి. 2026 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలు వారికి వారు ప్రత్యేకించబడ్డారు. దేవుని మంచితనాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభువా, అబ్రహాము నిబంధన స్థిరపరిచావయ్యా. ఇశ్రాయేలు ప్రజలు నీకు లోబడకపోయినా నీ మంచిని చూపించావయ్యా. పగలు మేఘస్తంభంగా ఉన్నావు, రాత్రి ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి మీరు? పగలు మేఘస్తంభం లేకుండా ఎండొస్తే తట్టుకోలేం. రాత్రి అగ్నిస్తంభం లేకుండా చీకటి ఉంటే నడవలేం. అన్ని ప్రాబ్లమ్సే. పగలు మేఘస్తంభం ఎలా ఉండుంటుందో, రాత్రి అగ్నిస్తంభం ఎలా ఉండుంటుందో, అన్ని లక్షల మందికి అగ్నిస్తంభం ఒకటే ఎలా ఉందో కెన్ యూ ఇమాజిన్? ఆలోచించమా? అంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. అయినా లోబడని ప్రజల వైపు నువ్వేం చేసావయ్యా? దీర్ఘశాంతము చూపించావు. మమ్మల్ని క్షమించు ప్రభువా, అది మా పాపం, మా పితరుల పాపం, అది మా పాపం, అది మమ్మల్ని క్షమించు ప్రభువా అని పూర్తిగా సరెండర్ అయిపోయి ప్రత్యేకించబడిన వారై దేవుని యొక్క మంచితనాన్ని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ 31 నుంచి 30 వచనం వరకు చాలా విషయాలు మనకి కనిపిస్తాయి. గతాన్ని గుర్తు చేస్తూ ఆ గతాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నారు దేవుణ్ణి. మనం గతాన్ని మర్చిపోకూడదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. గతాన్ని మర్చిపోతే ఈ సమయంలో దేవునికి దగ్గర అవ్వలేం. గతాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రభువా, గతంలో నా బ్రతుక లాంటిది, అయినా నన్ను బ్రతికించావా? గతంలో నీకు విరోధంగా జీవించాను, స్టిల్ నన్ను ఇంకా బ్రతికించావయ్యా. గతంలో నీకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు తిరిగానయ్యా. లోకంలో కాంప్రమైజ్ అయిపోయాను ప్రభువా, అయినా నీ మంచి నా పట్ల చూపిస్తున్నావా? గతంలో నా భక్తి నేనే గ్రేట్ అనుకున్నాను ప్రభువా, నాకు ప్రార్థన చేయడం వచ్చు కదా, నాకు వాక్యం తెలుసు కదా అని సపరేట్గా అందరిని చిన్న చూపు చూశాను ప్రభువా, అయినా నన్ను క్షమించావా? ఏ అర్హత నాకు లేదు ప్రభువా, ఏ యోగ్యత నాకు లేదు, నీకు ఎన్నోసార్లు వ్యతిరేకంగా జీవించాను, నా కష్టాల్లో నా నష్టాల్లో నిన్ను తిట్టుకున్నాను ప్రభువా, అయినా నీ మంచి నా పట్ల చూపించావా అని 2026లో మనం ప్రార్థన చేయగలిగితే మనం ప్రత్యేకించబడిన వారం. దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడి ప్రార్థన చేయకపోతే అది యూజ్లెస్ ప్రేయర్. నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేసినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, దేవునికి విరోధముగా నువ్వు జీవించి ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా ఉపయోగం లేదు. ఆలోచన చేద్దాం. నువ్వెవరివైనా, మొదటిది ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, రెండోది ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. చివరి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ రెండో విషయంలో దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చాలా అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, దీపస్తంభాన్ని నిలబెట్టాడు. రకరకాల అద్భుతాలు వారి జీవితంలో కొనసాగించినప్పటికీ వారు రెబల్స్గా వారి జీవితాన్ని కొనసాగించారు. డిజొబీడియన్స్. తర్వాత వారు దేవుణ్ణి పక్కన పెట్టి ఒక పోత దూడను తయారు చేసుకుని దాన్నే దేవుడిగా వారు కొలవడం, రకరకాల విషయాలు మనం చూస్తాం. సమయం లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వారు జీవించినా వారి పట్ల దేవుడు ఏం చేశాడు?
లోబడనొల్లని ప్రజల వైపు దేవుని యొక్క మంచితనాన్ని చూపించాడని వారి ప్రార్థనలో రెండో విషయంగా వారు గుర్తు చేస్తున్నారు. చివరి విషయం కొన్ని నిమిషాల నుంచి చెప్పి ముగిస్తాను, 2-3 నిమిషాల్లో ముగిస్తాను. చివరి విషయం, అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ గ్రేస్, అవర్ రెస్పాన్స్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపకు ప్రజల యొక్క స్పందన. జాగ్రత్తగా గమనిద్దాం ఈ విషయాన్ని. 31వ వచనం నుండి 37 వచనాలు మనం చూస్తాం. ఒక్క చిన్న మాట చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 31వ వచనం చివరిలో మనకు ఉంటుంది, నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడు అయి ఉన్నావు. 33వ వచనం, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయవంతుడవే. ఎంత గొప్ప మాట చూడండి. మనకి చాలాసార్లు కష్టాలు వస్తాయి. జాగ్రత్తగా వినండి, చివరిలో ముగింపులో ఉన్నాం. మనం చాలాసార్లు ఆటంకాలు ఎదురవుతాయి, చాలాసార్లు ఊహించని పరిణామాలు మన జీవితాల్లో ఎదురవుతాయి. కొన్నిసార్లు భక్తిగా ఉన్నా అయినా నాకెందుకు ఈ కష్టాలు, అయినా నాకెందుకు ఈ పరిస్థితులు అనే స్వభావంలోనికి వెళ్ళిపోతాం. మనం ఎంత గొప్పవారమైనా ఎంత భక్తిపరులమైనా కొన్నిసార్లు దేవుడి మీద కూడా మనకు బాధ వచ్చేస్తుంది. నేను ఎంత మంచిగా ఉన్నా దేవా ఎందుకు ఈ పరిస్థితి అంటే దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడి దగ్గర న్యాయమే లేదు అనే పరిస్థితులకి మనం వెళ్ళిపోతాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారో తెలుసా? మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా, ఏం చూడగా? శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయవంతుడవే. శ్రమలు వస్తే న్యాయవంతుడు ఏంటండి? శ్రమలు వస్తే న్యాయవంతుడు ఏంటి? మనకి శ్రమలు వస్తే కోపం వస్తుంది. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నువ్వు న్యాయవంతుడు బ్రదర్ అంటావా? మనకి ఎవరైనా శత్రువులు మనకి ఎదురుపడితే నువ్వు చాలా మంచోడు అంటావా? నో. మన శ్రమల్లో మన కష్టాలను పెట్టిన దేవుడు మనకు శ్రమలో పెట్టినటువంటి సందర్భంలో ఆ దేవుడిని న్యాయవంతుడివే అంటున్నారు. చూడండి ఎంత గొప్ప మాట. నిజంగా న్యాయవంతుడైనా, ఎందుకంటే వారి వ్యతిరేకతల్లో ఇశ్రాయేలు ప్రజలు లోబడకపోయినా ఆయన మంచి చూపించాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దగ్గరగా అవ్వకపోయినా ఎన్నోసార్లు దేవుడిని న్యాయవంతుడు కాదని ఎదిరించేశారు. వాళ్ళు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడ ఎదిరించారు. దేవుణ్ణి డైరెక్ట్గా అటాక్ చేశారు వాళ్ళు. అయినా వారి పట్ల మంచి చూపించాడు కదా. అందుకే న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు. ఎన్నోసార్లు మన బ్రతుకు ఇష్టానుసారంగా జీవిస్తాం. ఇప్పటికీ దేవునికి లోబడిన జీవితాలు మన జీవితాల్లో కొంతమంది ఉన్నాం ఇక్కడ. ఎప్పటికీ దేవునికి లోబడకుండా మన జీవితాన్ని దేవుడికి సమర్పించకుండా మన సొంత జ్ఞానంతో లోకంలో బ్రతుకుతున్నాం. మన హృదయాలు మారు మనసు పొందకుండా. అయినా దేవుడు నీ పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? న్యాయవంతుడైన దేవుడికి నువ్వు లోబడకపోయినా, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఇంకా బ్రతికించాడు. 2026లో ఉంచాడు. అంటే కారణం ఎంత తెలుసా? న్యాయవంతుడు. హిస్ గ్రేస్, ద గ్రేస్ ఆఫ్ గాడ్. న్యాయవంతుడైన ఆయన కృప కలిగిన వాడు, కృపా కనికరము కలిగిన దేవుడైన. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించిన మన యవ్వనకాల జీవితం అయి ఉండొచ్చు, మన జీవితాలన్నీ దేవునికి వ్యతిరేకంగా జీవించుండొచ్చు, అనేక రకాల పాపంలో పడిపోయి ఉండొచ్చు. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినా దేవుడు భూమి మీద నిన్ను ఉంచాడు. అంటే కారణం ఆయన న్యాయవంతుడు. నీకు కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎదురైపోయినా వాటిని జయించలేని స్థితిలో సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నా నిన్ను ఇంకా బ్రతికించాడంటే ఎందుకో తెలుసా? నువ్వు మారాలని, దేవుని సన్నిధిలో తగ్గింపుతో ప్రార్థన చేయాలని, ప్రత్యేకించబడాలని, ప్రత్యేకించబడిన వాడేవే ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నిన్ను ఇంకా భూమి మీద ఉంచాడంటే ఆయన న్యాయవంతుడు. ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృప మనల్ని ఇంకా బ్రతికించింది. ద మెర్సీ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్. డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేస్ అండ్ మెర్సీ? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. కృపకు కనికరానికి మధ్య తేడా ఏంటి? లేకపోతే కరుణ, కృప, ఈ రెండు పదాలు చాలాసార్లు వింటాం మనం. కరుణ అంటే ఏంటి, కృప అంటే ఏంటి చెప్తే ముగించేసుకుందాం. వాట్ ఈజ్ మర్సీ, వాట్ ఈజ్ గ్రేస్? మెర్సీలు, గ్రేసీలు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? పర్లేదు, ముగించేద్దాం.
కరుణ అంటే ఏంటి, కృప అంటే ఏంటి? రెండు ఒకటే కదా? రెండు ఒకటి కాదు. కృప అంటే ఏంటి, కరుణ అంటే ఏంటి? కృప అంటే ఆవిడ, కరుణ అంటే ఈవిడ అంటారా? గ్రేస్ అంటే ఆవిడ, మర్సీ అంటే ఈవిడ అంటారా? నో, అది కాదు. దేవుని కరుణ పాపులుగా ఉన్న మన మీదికి శిక్ష పడకుండా ఆపింది ఆయన కరుణ, హిజ్ మర్సీ. శిక్షకు పాత్రులం మనం అయినప్పటికీ అర్హత లేని మన పైన ఆయన కరుణ చూపించడం, ఆ శిక్ష నుంచి తప్పించడం ఆయన కరుణ అయితే, గ్రేస్ అంటే ఏంటంటే మనకు ఇంకొక జీవితాన్ని ఇవ్వడమే ఆయన కృప. మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇవ్వడమే ఆయన కృప. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన కృప నీకు ఉండాలి. నీ జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన కృప. నీ జీవితంలో నీ శిక్ష నుంచి తప్పించబడాలంటే ఆయన కరుణ నీకు ఉండాలి, హిజ్ మర్సీ. విలువలేని మన జీవితాల పట్ల, అర్హత లేని మన జీవితాల పట్ల, పాపులమైన మన జీవితాల పట్ల మన పాపాన్ని ఆయన మీద వేసుకుని సిలువలో మన పైన కరుణ చూపించాడు దేవాతి దేవుడు. శిక్షకు పాత్రులమైన మనము ఆ శిక్షను తప్పించాలని ఆనాడు 2000 సంవత్సరాల క్రితం సిలువలో బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని కార్చాడు, అది కరుణ. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఆయన కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రభువా, పాపులమయ్యా, అయినా నీ కరుణ చూపించావు. అంత మాత్రమే కాదు, స్టిల్ మేము ఇంకా బ్రతికున్నామంటే నీ కృప ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన శైలి చేస్తున్నారు చూడండి. ఆలోచన చేద్దాం. ఆయన కృప మన జీవితాల్లో ఉండాలి. చాలాసార్లు కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో జీవితాన్ని ముందుకు సాగించలేక, ఓ పక్కన భక్తి జీవితాన్ని, ఓ పక్కన లోకాన్ని బ్యాలెన్స్ చేయలేక, అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాలుగా మన జీవితాన్ని పతనం చేసుకుని మన జీవితంలో కుమిలిపోయి, నీరసించిపోయి, నిరాశలోనికి వెళ్ళిపోతాం. దేవుని కరుణ మన మీద ఉంది, శిక్ష నుంచి తప్పించాడు. కానీ నీ జీవితం ఓడిపోయిన జీవితంగా ఉందా ఈరోజు? అయితే ఆయన కృపను కోల్పోయావేమో, ఆ కృప కొరకు ప్రార్థన చేద్దాం. నీ జీవితం ఒంటరితనంగా మిగిలిపోయిందా? ఆ కృపను కోల్పోయావేమో, ఆ కృప కొరకు ప్రార్థన చేయాలి. ఒక దేవుని కృప నీ జీవితంలో ఉందని నువ్వు భావిస్తున్నావా? అయితే ఆ దేవుడిచ్చిన కృప కొరకు పశ్చాత్తాపపడాలి. ఈరోజు 2026లో మనం చేయాల్సిందేంటో తెలుసా? ఆ కృప కొరకు పశ్చాత్తాపపడాలి. ఇశ్రాయేలు చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, 3 గంటల వాక్యం ధ్యానం చేశారు, 3 గంటల ప్రార్థనలో నిలబడ్డారు, 6 గంటలు నిలబడే ఉన్నారు. మనకి ఇలా కూర్చోలేదు వాళ్ళు. ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప విషయం. దేవుని కరుణ మనందరి మీద ఉంది. ఆ శిక్ష నుంచి మనం తప్పించాడు. ఆ శిక్ష నుంచి తప్పించిన ఆ జీవితాన్ని కాపాడుకోవాలంటే దేవుని కృప మన మీద ఉండాలి. దేవుని కృప మన మీద ఉండాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయన గొప్పతనాన్ని వివరించాలి, ఆయన మంచితనాన్ని వివరించాలి. మూడోది, ఆయన కృపను వివరించాలి. ఎంత గొప్ప కృప! ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. ఎంత గొప్ప కృప! ఆయన కరుణ మాత్రమే కాదు, ఆయన కరుణ మాత్రమే కాదు మనల్ని కాపాడేది. మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఈరోజు మన జీవితాలు నీరసించిపోయి, మన ఆరోగ్యం బాగాలేకపోయినా, మన ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకపోయినా, లేకపోతే మన చుట్టూ ఒక వలయంలాగా మన పరిస్థితులు మారిపోయినా, బహుశా అది దేవుని మహిమ కొరకు అయి ఉండొచ్చు, లేకపోతే దేవుని కృపను నువ్వు కోల్పోయి ఉండొచ్చు. 2026లో మనం చేయాల్సింది, నీ కృప కావాలయ్యా. ఐ నీడ్ మోర్ గ్రేస్ లార్డ్. I need more grace to my family. I need more grace to my nation. I need more grace to my church. నా సంఘానికి నీ కృప కావాలి, నా కుటుంబానికి నీ కృప కావాలి, నా దేశానికి నీ కృప కావాలి ప్రభువా. నాకు నీ కృప కావాలయ్యా. కృపను కోల్పోతే దేవునికి దూరం అయిపోయిన జీవితాన్ని జీవిస్తా. కృపను కోల్పోతే మన జీవితం
ఓడిపోయిన జీవితంగా ఉంటుంది. ఆయన కృపను కోల్పోతే మన జీవితం ఒంటరి జీవితంగా మారిపోతుంది. ఆలోచించేద్దాం. నీ జీవితం ఒంటరిగా ఉందా? నీ జీవితం ఓడిపోయిందా? నీ జీవితం నలిగిపోతుందా? నీ జీవితంలో ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ సెట్ అవ్వట్లేదా? నీ జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఎదురు దెబ్బలు తింటున్నావా? ప్రే ఫర్ ద గ్రేస్, ప్రే ఫర్ హిస్ గ్రేస్. ఆయన కృప కొరకు ఈరోజు ప్రార్థన చేయాలి. ఆయన కృప మన జీవితంలో కావాలంటే, ఆయన కృప మన జీవితంలో ఉండాలంటే ఆయన సన్నిధిలో పూర్తిగా సరెండర్ అయిపోయి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు వారి తప్పును తెలుసుకున్నారు. వారి గతాన్ని గుర్తు చేస్తూ వారి దేవుని యొక్క కృపను వెల్లడిస్తూ, నీ కృప ఎంతో గొప్పదయ్యా, నీ కృప ఎంతో ఉన్నతమైనది ప్రభువా, నువ్వెంతో గొప్పవాడివి. నేను పాపినైన నా పట్ల, పాపులమైన మా పట్ల నువ్వు చూపిస్తున్న కృప, నువ్వు చూపిస్తున్న కరుణ ఎంత గొప్పది ప్రభువా, వర్ణించలేం, వివరించలేం. వారు చేస్తున్నటువంటి ప్రార్థన 3 విషయాల్లో మనం తెలుసుకున్నాం. ఏ రైట్ రెస్పాన్స్ టు అన్ అమేజింగ్ గాడ్. ఒక అద్భుతమైన దేవునికి ప్రజల యొక్క స్పందన. ఈరోజు అడుగుతున్నాను, మహా గొప్ప దేవునికి ఎలా స్పందిస్తున్నాం? దేవుడు మన పట్ల చూపించే గొప్ప మహిమకు మనం ఎలా స్పందిస్తున్నాం? దేవుడు మన పట్ల చూపిస్తున్న మంచితనానికి, లేకపోతే ఆయన స్వభావాన్ని పట్ల మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? దేవుడు మన పట్ల చూపించే కృపకు, కనికరానికి ఏ విధంగా స్పందిస్తున్నాం? ఆ కృపను నిర్లక్ష్యం చేస్తున్నామా? మన సొంత జ్ఞానంతో మన ఇష్టం వచ్చినట్లు ఎగిరెగిరి పడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? అలా చేయడానికి వీల్లేదు. బహుశా 2025లో అలా జీవించామేమో. బహుశా 2025లో దేనికి వ్యతిరేకంగా, లేకపోతే భక్తిలో మన ఇష్టం వచ్చినట్టు కొనసాగేమేమో. 26లో అలా చేయడానికి వీల్లేదు. స్టిల్ మనం బ్రతుకున్నామంటే ఆయన కృప. ఆ కృపను కోల్పోతే మనం శాపగ్రస్తులుగా మిగిలిపోతాం. ఆ కృపను కోల్పోకూడదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మనకు నేర్పించిన విషయం, ఆయన గొప్పవాడు. రియలైజేషన్. ఇశ్రాయేలు ప్రజల్లో వారి యొక్క రియలైజేషన్. ప్రత్యేకించబడిన వారై ప్రార్థన చేశారు, ప్రత్యేకించబడిన వారై నిలబడ్డారు, ప్రత్యేకించబడిన వారై గోనె బట్ట ధరించి బూడిద పోసుకుని ప్రార్థించారు, ప్రత్యేకించబడిన వారై ఉపవాసం ఉన్నారు, ప్రత్యేకించబడిన వారై వారి పాపాలని, వారి పితరుల పాపాన్ని ఒప్పుకున్నారు, ప్రత్యేకించబడిన వారై దేవుని మంచితనాన్ని వివరిస్తున్నారు, ప్రత్యేకించబడిన వారై ఆయన కృపను, ఆ విలువను గుర్తిస్తున్నారు. ఈరోజు ఆ కృప నీకు కావాలంటే, ఆ గొప్ప కృప నీకు కావాలంటే దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్కి అటెండ్ అవుదాం. ఆ గొప్ప కృప నీ కుటుంబానికి, నీ జీవితానికి, మన సంఘానికి కావాలి 26లో అంటే ఈ రోజు నుంచి ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ కృపయే నాకు కావాలి ప్రభువా, నీ కృప లేకపోతే బ్రతకలేనయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి అయ్యా, మా పాపాలని మన్నించండి నాయన, నీ కృప చూపించు ప్రభువా, క్షమించు నాయన. నోరు తెరుద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించే సమయం ఇది, రియలైజేషన్ టైం. దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడే సమయం, మన పాపాలను ఒప్పుకునే సమయం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. ప్రభువా, నా పాపాలను క్షమించయ్యా, నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే నీ కృప మాత్రమే ప్రభువా. లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నానయ్యా, నీ కృప చూపించినయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. ఏనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హతే లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హతే లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును.
నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన కృప కొరకు ప్రార్థన చేద్దాం. ఇంతవరకు నీ కృపలో కాపాడిన దేవా నీకు స్తోత్రం. నీ కృప కావాలయ్యా. We need more grace, Lord. We need more grace to my family. We need more grace to my church. We need more grace to nation. We need more grace for me, Lord. ఓడిపోయిన నా బ్రతుక్కి నీ కృప కావాలి. కృంగిపోయిన నా జీవితానికి నీ తోడు కావాలి. ఒంటరిగా ఉన్న నా జీవితానికి నీ కృప కావాలి. లోకంలో బ్రతుకుతున్న నా జీవితానికి నీ కృప కావాలి. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా. నీ కృప లేకపోతే బ్రతకలేను. నోరు తెరిచి ప్రార్థన చేసే సమయం ఇది. ఇశ్రాయేలు ప్రజలు రియలైజ్ అయ్యారు. వారి పాత జీవితంలో నుంచి రియలైజ్ అయ్యారు. వారి పాత జీవితంలో నుంచి వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. ఇక నుండి మా జీవితం అలా వద్దు ప్రభువా. నీ బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులుగా మమ్మల్ని చేయి ప్రభువా. మా జీవితాలు ఎగిరెగిరి పడకూడదు. మా జీవితంలో గర్వపు స్వభావం వద్దు. మా జీవితంలో లోబడిపోయి లోకానికి లోబడిపోయి రాజీ స్వభావం వద్దు. నీ కొరకు ప్రత్యేకించబడాలి ప్రభువా. నోరు తెరుద్దాం, ప్రార్థన సమయం. ప్రార్థన చేయకపోతే, నోరు తెరవకపోతే నీ హృదయాన్ని దేవుడు దర్శించుడు. ఈరోజు దేవుడు మన మధ్యలో ఉండి నీ హృదయాన్ని దర్శించడానికి ఆశగా ఉన్నాడు. నీ హృదయాన్ని దర్శించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, సామర్థ్యం ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఉండొచ్చు. నిన్ను ఆదరించేవారు లేకపోవచ్చు. నీ జీవితం ఒంటరి ప్రయాణమై ఉండొచ్చు. నీ స్నేహితులే, నీ కుటుంబమే నిన్ను నిషేధించి ఉండొచ్చు. నీ జీవితం పూర్తిగా పతనమైపోయి ఉండొచ్చు. ఆయన కృప నిన్ను ఆదరిస్తుంది. ఆయన కృప నిన్ను బ్రతికిస్తుంది. ఆయన కృప నిన్ను లేవనెత్తుతుంది. అర్హతే లేని నన్ను హెచ్చించినది కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే నేను లేను. అందరూ ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ఎవరున్నో కళ్ళు తెరవద్దు. దేవుడు మన హృదయాలను దర్శించే సమయం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. 2026లో గత సంవత్సరం కాపాడిన దేవానికి స్తోత్రం. ఈ 26లో నా జీవితం ప్రత్యేకించబడాలి ప్రభువా. ఈ 2026లో నా జీవితం ప్రత్యేకంగా ఉండాలి. నీకు ఇష్టకరంగా జీవించాలి, నీకు మహింకరంగా జీవించాలి ప్రభువా అని ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను దర్శించబోతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపముతో గోనె బట్ట ధరించి బూడిద పూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ నోరు తెరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనకు మన ఆత్మీయ జీవితానికి కావలసిన రీతిలో తన ప్రియ కుమారుని ద్వారా మరుగుపరిచి మనతో మాట్లాడారు. ఈ దినమందు మనం విన్న మాటలు దేవుడే ఆయన కుమారుని మరుగుపరిచి మనతో మాట్లాడుకుంటూ వచ్చారు. పాత జీవితము మనలో ఉండటానికి వీల్లేదు. ఒక నూతనమైనటువంటి స్వభావంతో నూతన సంవత్సరంలో మనం బ్రతకాలి. ఇశ్రాయేలు ప్రజలు వారు కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో తగ్గింపు జీవితం మనం కనబడుతూ ఉంది. గత సంవత్సరంలో మన జీవితంలో తగ్గింపు లేకుండా ఒకవేళ మనం కొనసాగినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి నూతన సంవత్సరాన్ని మనకి ఇవ్వటానికి గల కారణం నీలో మార్పు రావాలని, నీ ఆత్మీయ జీవితంలో మార్పు కనబడాలని, వ్యక్తిగత అనుభవంలో అనేక మందికి నీ జీవితం ఆశీర్వాదకరముగా ఉండాలని,
దేవుడు ఆశించి నిన్ను ప్రేమించి నూతన సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. వారు ప్రార్థనలో తగ్గింపు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని వారు చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు పాపములు మాత్రమే కాదు కానీ వారి పితరుల యొక్క పాపములు కూడా ఒప్పుకొనుచు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వారి కలిగి ఉండాలని ఆశించి, దేవా మమ్మల్ని ప్రత్యేకపరచు ప్రభువా, మమ్మల్ని నీ కృప చేత నడిపించు ప్రభువా, నీ కనికరము చేత, నీ వాత్సల్యత చేత మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్పి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప మార్పు వారి జీవితంలో కనబడుతూ ఉంది. దేవుని యొక్క మంచి తనమును గూర్చి వారు స్పష్టముగా వారు బయలుపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క మంచితనమును గూర్చి వారు హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సోదరి సహోదరుడా, జీవితంలో ఎప్పుడూ ఒక రకంగా ఉండటం మంచిది కాదు. నీ జీవితంలో మార్పు కావాలి. మార్పు కొరకే నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు నీ జీవితంలో. ఇప్పుడైనా నువ్వు గ్రహిస్తావా? గత జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉండటం మంచిది కాదని గ్రహించి నీ జీవితంలో నీ అంతటా నీవే ఒక మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవునయ్యా, నా జీవితంలో మార్పు నాకు కావాలి ప్రభువా. నేను గత సంవత్సరంలో ఉండటం మంచిది ఉన్నట్లుగా కాదు ప్రభువా. ఈ సంవత్సరంలో నా జీవితంలో ఆత్మీయ మెట్టు కలిగి ఉండటానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తావా? నోరు తెరిచి ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గూర్చి ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నాము నాయన. మేము కూడా ఆ విధంగానే తగ్గింపు కలిగి అయ్యా మా పాపములు ఒప్పుకుంటూ ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితంలో మేము జీవించినట్లుగా దేవా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మీ ఆత్మీయ తాకిడి మాకు దయచేయండి. నీవెంత గొప్ప దేవుడవో ప్రభా, నీ కనికరము నీ కృప మాకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందో మేము తెలుసుకుని నాయన నీ సన్నిధిలో చక్కగా జీవించినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను సంఘమంతటిని మీరు ఆశీర్వదించండి నాయన. 9వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు అందించినటువంటి నీ కుమారునికి మీరు ఆశీర్వదించి లోతైనటువంటి అనుభవంలో నీ వాక్యాన్ని అందించినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకముతో రాబోయే కాలంలో మీరు బలముగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా చేసి ప్రభువా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.